హాయ్ ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా ఆవు పెట్టిన అరటికాయ కర్రీని తిన్నారా? ఎప్పుడూ అరటికాయని ఒకే విధంగా చేసి బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. పుల్లగా ఘాటుగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మొదట 4 అరటికాయలను తీసుకున్నాను. ఇవి తీసుకొని నీట్గా తొడిమెలు తీసేసి ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అందులో మనం స్టీమ్కి పెట్టేయాలి. స్టీమ్కి పెట్టేసినాక మెత్తగా ఉడికిపోయినాయా లేదా ఒకసారి చాకుతో గుచ్చి చూసుకున్నాక నీట్గా అవన్నీ తొక్కలు వలిసేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని నీట్గా స్మాష్ చేసేయాలండి. స్మాష్ చేసినాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ప్యారలల్గా కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్నాక ఈ చింతపండు గుజ్జు మనం తాలింపు వేయకుండానే ముందే ఈ చింతపండు గుజ్జును మనం ఏం చేయాలంటే మొత్తం ఆ రసమంతా తీసి ఆ అరటికాయ మిశ్రమంలో వేసి కలుపుకొని నీట్గా అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మాత్రమే తాలింపు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లిప్స్ అటు ఇటు అయ్యాయండి. అలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇదంతా పక్కన పెట్టేసేయాలి, చల్లారనివ్వాలి బాగా. ఇది చల్లారినప్పుడే మనం ప్యారలల్గా ఏం చేసుకోవాలంటే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆవాలు తీసుకోవాలి. తీసుకొని దాంట్లో చిటికెడు మెంతులు కూడా వేసుకొని ఇదంతా మనం మరీ మెత్తని ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కోర్స్ పౌడర్ లాగా నీట్గా దంచుకోవాలండి. దంచుకొని ఈ అరటికాయ మిశ్రమం అంతా బాగా చల్లారినాక మాత్రమే ఈ మిశ్రమాన్ని మనం కలుపుకోవాలి అందులో ఈ ఆవాల పౌడర్ని. అలా కలుపుకున్నట్లయితే మనకి చేదు రాదు. మనం అలా కాకుండా వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి కూర చేదొచ్చేస్తుందండి. నేను చెప్పిన వేలో ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ కర్రీ. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇలా చేసి చూడండి, మీకు కూడా